యా కథ మొదలు పెడుతున్నా అండి. అందరూ పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకోండి. పుష్పం తీసుకోండి. 5 కథ అంటే ప్రతి కథకు వేయచ్చు, లేదా చివరిలో వేస్తామన్నా అప్పుడు తీసుకొని వేసు, మీ ఇష్టం, మీ ఓపిక అవకాశాన్ని బట్టి. जय बोलो रमा सहित सत्यनारायण स्वामी महाराज की जय बोलो रमा सहित सत्यनारायण स्वामी महाराज की जय बोलो रमा सहित सत्यनारायण स्वामी महाराज की अथ कथा प्रारंभ अय्या ఒకటవ కథ చెబుతున్నాను. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః ప్రపచ్చురాగతం సర్వం సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సందర్భంలో నైమిషారణ్యము అనే ప్రాంతంలో సూత మహాముని అనే మహాముని శవనకాది మహాములను కూర్చోబెట్టుకున్న వాడై కొన్ని పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క సూత మహాముని ఎవరు అనేటువంటి యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. వాస్తవంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత కథలు అనేవి అందరికీ తెలిసినవే. కాకపోతే ఈ వ్రత కథల్లో ప్రతిదీ ధర్మ సూక్ష్మం చాలా ఉన్నది. కానీ ఆ చెప్పే వాళ్ళని బట్టి కానీ ఆ యొక్క పరిస్థితిని బట్టి కానీ ఏదో ఉన్నాయి, 5 కథలు ఉన్నాయి, ఆ కథలు విందాము అయిపోతుంది అనేటువంటి యొక్క పరిస్థితిలో కొంతమంది ఉంటాం. కాబట్టి సావకాశంగా చెప్పుకోవాలంటే మొత్తము 121 కథ ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథలు, మొత్తం 121 కథలు. కానీ అప్పుడు సూత మహాను శౌనకాది మహానులకు 121 కథ చెప్పాడు, 121. అయితే మరి ఈ 121 కథలు కాస్త ఈ 5 కథలకు ఎందుకు వచ్చినాయి అంటే, ఇది సత్యయుగంలో జరిగింది. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సత్యయుగంలో జరిగింది. మనకు మొత్తము యుగాలు వచ్చేసి 3 యుగాలు: సత్యయుగము, రాజసయుగము, తామస యుగం. ఈ యొక్క సత్యయుగంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తి నారదుడు అడిగినప్పుడు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి స్వయంగా దీన్ని చెప్పడం జరిగింది. అయితే విషయం ఏమిటంటే, మనకు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ యొక్క కథని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే స్కాంద పురాణం నుంచి తీసుకోబడ్డది. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అనేది స్కాంద పురాణం నుంచి తీసుకుంది. మనకు మొత్తం 18 అధ్యాయాలండి. ఈ యొక్క పురాణాలు మొత్తం 18 పురాణాలు. అసలు ఈ పురాణాలు ఎవరు రచించారు అనేది అంటే మరి పురాణం అంటే ఎవరొకళ్ళు చెప్తారే కదా వచ్చేది. అసలు మొత్తం పురాణాలు ఎన్ని, ఎవరికి చెప్పారు అనేది ధర్మసూక్ష్మం ఇక్కడ. ఈ యొక్క పురాణాలు మొత్తం 18. ఒకటి మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భాగవతం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవస్వ పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇవి మొత్తం 18 పురాణాలు.
ఈ 18 పురాణాల్లో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మన స్కాంద పురాణం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ స్కాంద పురాణం ఎవరు చెప్పారు అంటే ఈ యొక్క సూత మహాముని శౌనకాది మహాములకు ఎంతమంది అంటే సూత మహాముని అనే ఆయన గురువు గారు, శౌనకాది మహాములు అనేవాళ్ళు శిష్యులు అనమాట. ఈ శౌనకాది మహాములకు మొత్తం 88,000 మందికి చెప్పాడు ఈ యొక్క మన నైమిషారణ్యంలో కూర్చోబెట్టుకొని సూత. అసలు ఈ సూత మహర్షి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒక ప్రస్తావన. ఈ సూత మహాముని ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వేదవ్యాసుడి దగ్గర నుంచి. వేదవ్యాసుడు మనకు ఈ యొక్క ఫస్ట్ మనకు ఈ యొక్క చతుర్వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ అథర్వణ వేదాన్ని అన్నీ కూడా భగవానుడు మనకు ఇచ్చాడనమాట. ఈ ఫస్ట్ ప్రారంభంలో వేదవ్యాసుడు ఈ యొక్క ఋగ్వేదాన్ని పైలినుడు అనేటువంటి యొక్క మహర్షికి చెప్పాడు. ఆ తర్వాత వైశంపాయను అనే మహర్షికి ఋగ్వేదాన్ని చెప్పాడు. జైమిని అనే వారికి సామవేదాన్ని చెప్పాడు. సుమంతుడు అనే వారికి అథర్వణ వేదాన్ని చెప్పాడు. అంటే ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహర్షికి చెప్పడం జరిగింది. ఈ 18 పురాణాలు కూడా ఎవరికి చెప్పారంటే రోమహర్షణుడు అనే అతనికి చెప్పడం జరిగింది. ఎవరు? ఈ వేదవ్యాసుడు. ఈ తర్వాత ఈ యొక్క రోమహర్షుడి కుమారుడు ఎవరైతే ఉన్నారో సూత మహర్షి. ఈ సూత మహర్షి ద్వారా ఈ యొక్క శౌనకాది మహాములకు 88,000 మందికి ఈ యొక్క పురాణాలన్నీ కూడా చెప్పారు. ఈ స్కాంద పురాణానికి సంబంధించినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క స్కాంద పురాణం రమాసహిత సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి యొక్క విషయాన్ని ఆ సూత మహాముని శౌనకాది మహాలకు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ ప్రకారంగా మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ యొక్క కృతయుగము అంటే సత్యయుగం. సత్యయుగం వచ్చేసి 17,28,000 సంవత్సరాలు సత్యయుగం అది. ఆ తర్వాత త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అక్కడ జనం ఏం చేసేవాళ్ళంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు పరమపదాన్ని పొందేవాళ్ళు అనమాట. తర్వాత ద్వాపర యుగము అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆ యొక్క ద్వాపర యుగం ఎన్నాళ్ళు ఉన్నాయి అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. తర్వాత ఇప్పుడు మనం జరుగుతున్నది కలియుగం. ఈ కలియుగంలో ఎట్లా కలిలో ఓన్లీ కేవలం భగవన్నామస్మరణ, భగవంతుని పూజ ద్వారా మనం ఆ యొక్క మహావిష్ణుమూర్తికి ఆ శివుడికి దగ్గర కావటానికి అంటే కొన్ని యుగాల్లో కొన్ని ధర్మాలు ఉంటాయి అన్నమాట. యుగ ధర్మము అంటారు దాన్ని. కాబట్టి ఈ యొక్క ఈ కలియుగంలో కేవలం స్మరణ మాత్రంతోనే, భక్తి మార్గంతోనే ఆ స్వామివారిని దగ్గర కావడం కోసం అని చెప్పేసి ఈ కలియుగం మొత్తం కూడా 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క 4,32,000 సంవత్సరాలు ఇప్పుడు నడిచేది కలియుగే ప్రథమ పాదే మన సంకల్పంలో చెప్పుకుంటాము. ఇది మొదటి పాదం. ఇంకా మనకు 4 పాదాలు ఉన్నాయన్నమాట. మొత్తం ఈ కలియుగం అంతం కనుక చూసుకున్నట్లయితే 43,23,000 సంవత్సరాలు అయితే అప్పుడు బ్రహ్మగారికి ఒక్కరోజు అవుతుంది. కాబట్టి కలియుగం ప్రథమ పాదంలో మనం ఉన్నాము. ఈ కలియుగంలో ప్రథమ పాదంలో మనకు కేవలం ఈ జీవులకు ఏం చేశారంటే నామస్మరణ, భజన లేదా స్వామి యొక్క అభిషేకాలు ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన వల్ల ఆ పరమేశ్వరుడికి ఆ సత్యనారాయణ స్వామికి దగ్గర కావడం కోసం అని చెప్పేసి అంటే యజ్ఞయాగాదులు చేయాలన్నా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. దాన ధర్మాలు చేయాలన్నా వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. కానీ కలియుగంలో కేవలం భగవన్నామ రామ అంటే రామనామస్మరణతోనే మనం చాలా విశేషమైన ముక్తిని పొందుతాం. ఓం నమః శివాయ పంచాక్షరి, శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ ద్వారానే ఈ యొక్క కలియుగంలో మానవులకు అంత విశేషమైనటువంటి చాలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి తినిపించేటట్టుగా మన పురాణాలు మన పెద్దవాళ్ళు చేశారన్నమాట. కాబట్టి ఈ విధంగా నైమిషారణ్యం అసలు ఇప్పుడు మీకు ఇంకో రావాలి.
ఏమిటి మరి సూత మహాముని 88,000 మందిని కూర్చోబెట్టి నైమిషారణ్యము అనే ప్రాంతంలో ఎందుకు కూర్చోబెట్టుకొని చెప్పాడు? అసలు నైమిషారణ్యం అంటే ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడానికి వస్తే, నిమిషము అంటే బండి చక్రము. ఒకానొక సందర్భంలో భూలోకంలో అందరూ కూడాను మేము ఈ యొక్క మమ్మల్ని భూలోకంలో అందరినీ పూజలు చేసుకోమన్నారు, నామస్మరణ చేసుకోమన్నారు, ఇవన్నీ చేసుకోమన్నారు. మాకు కరెక్ట్ ప్లేస్ ఎక్కడా లేదు, మరి మాకు ప్లేస్ కావాలి అని చెప్పేసి ఈ ఋషులు దేవతలు అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మేము కూర్చొని తపస్సు చేయడానికి కానీ, పూజలు చేసుకోవడానికి కానీ, మెడిటేషన్ చేసుకోవడానికి మేము ఎక్కడ చూసినా అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంది. రాళ్ళు రప్పలు రణగణ ధ్వని అంతా ఉంది. జనమంతా కూడా చాలా భయంకంపితులై ఉన్నారు. కాబట్టి ఒక మంచి ప్రదేశాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజీ, ఒక స్కూల్, ఒక యూనివర్సిటీ, అంటే ఆ అట్మాస్ఫియర్ కనుక ఉన్నట్టే మన మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే రోడ్డు మీద పెట్టి లెసన్స్ చెప్పమంటే చెప్పలేం కదా. అట్లా ఒక ప్లేస్ కావాలి అని చెప్పేసి అడిగారు. అదే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక దర్భను తీసుకొని ఒక బండి చక్రం మాదిరిగా తయారు చేశాడు. చేసి ఆ యొక్క బ్రహ్మలోకం నుంచి భూలోకానికి ఆ బండి చక్రాన్ని వేశాడనమాట. అది వచ్చి ఎక్కడ జరిగిందంటే ఒక అరణ్య ప్రాంతంలో జరిగింది. అరణ్య ప్రాంతంలో ఎట్లా వచ్చిందంటే పెద్ద శబ్దం చేస్తూ ఆ భూమి మీద కింద పడి, అప్పుడు అరణ్యంలో పడ్డది కాబట్టి అరణ్యమైంది. ఆ అరణ్యం ఎట్లా ఉంది? మంచి సువాసన, మంచి పూలు, మంచి చక్కటి మల్లెపూల సువాసన, సుగంధ ద్రవ్యాలైన వాసనతో కూడుకొని ఉన్నదనమాట ఆ అరణ్యం. నిమిషము అంటే బండి చక్రము, నిమిషము అరణ్యంలో పడ్డది నైమిష అరణ్యము అయినది. కాబట్టి ఆ ప్రాంతానికి నైమిషారణ్యం అనేటువంటి ప్లేస్ వచ్చిందన్నమాట. అక్కడ గోమతి నది అనే నది ఉన్నదన్నమాట. ఆ గోమతి నది ఆ బండి చక్రానికి లోపలికి చొచ్చుకొని పోయి అక్కడి నుంచి నీళ్లు ఉద్భవించినాయన్నమాట. అందుకని చెప్పేసి ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గర ఉన్నది ఈ నైమిషారణ్యము అనేటువంటి ఒక ప్రాంతం. ఇది నైమిషారణ్యం నుంచి యొక్క అక్కడ ఇప్పటికీ కూడాను ప్రతినిత్యం కూడా ఆ స్వామివారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆ నైమిషారణ్యం అనేటువంటి యొక్క ప్రాంతంలో. కాబట్టి నైమిషారణ్యం అనే ప్రాంతంలో ఈ యొక్క సూత మహాముని శౌనకాది మహాముని కూర్చోబెట్టుకుని చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే నారద మహాముని ముల్లోకాలు తిరుగుతున్నాడు. ఎన్ని లోకాలు తిరుగుతున్నాడు అంటే భూవర్లోక, సువర్లోక, మత్స్యలోక, మనకు మొత్తం 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. మనకు భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి పై భాగంలో ఉండే వాటిని ఊర్ధ్వలోకాలు అంటాము. మనకు భూమి కింద ఉండే వాటిని అధోలోకాలు అంటాము. ఏ అధోలోకాలు ఏ ఉన్నాయి అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము భూమికి అధోభాగంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం చేసుకుంటే ఇండియా, తర్వాత రష్యా, చైనా, జర్మనీ, ఇవన్నీ మన యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ అధోలోకాల కిందకు వస్తాయి అన్నమాట. అదే ఊర్ధ్వలోకాలు ఉంటాయి. మనకు మహాసంకల్పం విశేషంగా మనకు కన్యాదాన సందర్భంలో మహాసంకల్పం అని చెప్తారన్నమాట. అక్కడ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అంటారు. ఈ నారద మహాముని ఈ యొక్క అధోలోకాలు 7 లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతూ అక్కడ ఏం గమనించాడంటే మానవులు కష్టాలు పడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని గమనించాడు. ఇక్కడ మనకు ధర్మసూక్ష్మం ఏంటంటే కష్టము అంటే ఏమిటి? అది కష్టం, ఏదైనా కష్టమే. అంటే వివాహం కాకపోయినా కష్టమే, సంతానం కలగకపోయినా కష్టమే, ఆ సంతానం మంచి ఉచ్చస్థితిలోకి రాకపోయినా కష్టమే, తినడానికి తిండి లేకపోయినా కష్టమే. కాబట్టి అనేకమైనటువంటి యొక్క కష్టాలను ఈ యొక్క మానవులు పడుతూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క నారద మహాముని చాలా విచారణ చేశాడు. అయ్యో, భూలోకంలో మానవులు ఇంత కష్టాలు పడుతున్నారే, వారికి ఏవైనా అంటే భూలోకంలో మానవులకు ఒక ఎగ్జాంప్షన్ ఏముంది అంటే నామస్మరణ,
భగవద్భక్తి ఏదైతే ఉన్నదో దాని ద్వారా తరించాలి అని చెప్పేసి పెట్టారు భూలోకంలో మానవులకు. కాబట్టి ఇట్లా ఏదైనా ఒక ఉపాయం చెప్తాము అని చెప్పేసి నారదుడు చాలా ఆలోచించేసి మనందరికీ ఎవరు ఆ పరమాత్మ ఆ మహావిష్ణుమూర్తి దగ్గరికి వేయాడు. ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే పాల సముద్రంలో ఉన్నాడు అన్నమాట మహాలక్ష్మీదేవితో. అప్పుడు స్వామివారిని అడిగారు, అయ్యా భూలోకంలో మానవులు అనేక కష్టాలు పడుతున్నారు కదా, వీళ్ళకు ఏమైనా తరుణోపాయం ఉన్నదా, వీళ్ళ కష్టాలు గట్టెక్కించడానికి కష్టాలు నెరవేర్చడానికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పవలసింది అని చెప్పేసి అడిగారు. అప్పుడు మహావిష్ణుమూర్తి చెప్తున్నాడు, నాయన ఎవరి బాధ వాళ్ళు ఎవరు చేసినటువంటి యొక్క పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ వారు అనుభవించాల్సిందే, దాన్ని ఎవరూ తప్పించడానికి వీలు లేదు. పాపం అంటే ఏమిటి, పుణ్యము అంటే ఏమిటి? ఇక్కడ రెండు విషయాలు. పుణ్యము అంటే దాన ధర్మాలు చేయటం, ఒకళ్ళకు 4 మంచి విషయాలు చెప్పటం, తర్వాత సత్సాంగత్యంతో ప్రవర్తన చేయటం, అతిథి అభ్యాగతి, ఇంట్లో ప్రతి నిత్యం కూడా దేవతార్చన, ఇవన్నీ కూడా భగవన్నామస్మరణ సంకీర్తన చేసుకోవడం, ఇట్లాంటివన్నీ పుణ్య కార్యక్రమాలు. పాపము అంటే ఏమిటి, ఎదుటి వాడిని దూషించడం కానీ, లేకపోతే మనస్పర్ధలు వచ్చేట్టుగా చేయటం కానీ, ఈర్ష్యాసూయాలు పెంచుకోవటం కానీ, ఎవరినన్నా మనం మద్దతు చేస్తేనే పాపం కాదు, అనుకున్నా కూడా పాపమే. అంటే మన మనస్సులో చెడు తలంపు రాకూడదు, ఎప్పుడైనా కూడా సన్మార్గంతో ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని. ఈ పాపము పుణ్యం అంటే మన పద్ధతిలో చెప్పాలంటే, పుణ్యము అంటే బ్యాంకులో మనం డబ్బులు దాచిపెట్టుకున్న లాంటిది, పాపము అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న లాంటిది. ఎప్పుడైనా సరే బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే వాడికి కట్టాలి కదా. కాబట్టి ఎప్పుడైనా కానీ పరమాత్మ ఏం చేశాడు, ఎప్పుడైనా సరే మనం చేసిన పాప కర్మలకు తప్పకుండా అనుభవించాల్సిందే. ఎట్లా మరి ఇప్పుడు అందరూ వితండవాదం ఏంటంటే, మరి ఇన్ని కోట్ల జనాభా అండి, మరి ఇంత దేవుడు చూస్తాడంటారు, మరి స్వామి చూస్తా అంటారు, విష్ణువు చూస్తా అంటాడు, బ్రహ్మ చూస్తా అంటాడు, శివుడు చూస్తా అంటాడు, మరి ఇన్ని కోట్ల మందికి మరి ఆయన ఒక్కడే కదా, ఇన్ని కోట్ల మంది ఎట్లా చూస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వచ్చే వితండవాదులకు ఎక్కడా లేరు, మనలోనే ప్రతి వాళ్ళు ఉన్నారు. అహం బ్రహ్మాస్మి, మన హృదయంలో బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, దేహమేరా దేవాలయం. ఈ దేహం ఏదైతే ఉందో అది ఒక పవిత్రమైన దేవాలయము. మనం అక్కడ శివుడు ఊళ్ళో పోయి, వెంకటేశ్వర స్వామి ఊళ్ళో పోయి అదే దేవాలయం కాదు, మన దేహం కూడా ఒక దేవాలయమే అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అహం బ్రహ్మ శిరః, శిరస్సు మీద బ్రహ్మ ఉంటాడు, విష్ణు హృదయం, విష్ణుమూర్తి హృదయం ఉంటాడు, రుద్రశిఖ, శివుడు శిరస్సులో ఉంటాడు. బ్రహ్మశిఖ, విష్ణు హృదయం, రుద్రశిఖ. ఈ మొత్తం శరీరం అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పాటు మనకు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక అక్కడ చేసుకున్నాం అన్నమాట. ఆదిత్యాది నవగ్రహ దేవత అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతువు, ఇవన్నీ కూడా 9 గ్రహాలు. మనం చేసినటువంటి యొక్క ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన ప్రతిరోజు చూస్తుంటాడు కదా. ఆయన కనుక చూడకపోతే ఆయన యొక్క కిరణాలు ఎవరి మీద ప్రసరిస్తాయి, అందరి మీద ప్రసరిస్తాయి. అంటే మనం చేసేటువంటి యొక్క పుణ్య కార్యక్రమం అయినా కూడా పాప కార్యక్రమం అయినా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన ఏం చేశాడు, ఆరోగ్య ప్రదాత. ఆయనకు ఉదయాన్నే కనుక లేచి నమస్కారం చేసుకున్నట్లయితే ఆయనకు మనకు ఉదయాన్నే లేచి కాస్త ఎండపూడ చూసి నమస్కారం చేసుకున్నట్లయితే ఆయనకు మనం ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తాడు. కాబట్టి ఆ సూర్యుడు ఆయన యొక్క కిరణాలు అందరి మీద ఎలా అయితే ప్రసరింపజేస్తాడో మనము చేస్తున్న పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ ఏవైనా సరే ఆ ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఆరోగ్య ప్రదాత. చంద్రుడు, చంద్రగ్రహం ఏమిటి అంటే మానసిక ప్రదాత, మనస్సుకు సంబంధించాడు. మనస్సు అనేది కోతి లాంటిది, చంచలం. ఇది మనం ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నా ఉంటుంది, ఒక సెకండ్లో మనం అమెరికాలో ఉన్నామంటే అక్కడికి వెళ్ళిపోతుంది మన మనస్సు స్థిరత్వం లేదు, చంచల బుద్ధి కలిగి. కాబట్టి మనము ఎక్కడ ఉన్నామో మన మనసు కూడా అక్కడ ఉంచుతేనే దానికి చేస్తున్న పనికి లగ్నము అనేది వస్తుందన్నమాట.
కాబట్టి మనం పరీక్షకు పోతున్నాం, మనం చాలా చక్కగా చదువుకొని పోయాము, కానీ పరీక్షలో మనం చేసింది వెంటనే గుర్తురాదు. అంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చంద్రుడికి సంబంధించిన యొక్క అనుగ్రహం లేదన్నమాట. చంద్రుడు రాత్రిపూట వస్తాడు, ఆయన వెన్నెల ఇస్తాడు, అందరి మీద ఇస్తాడు, పాపాల మీద పాపాత్మల మీద ఒక రకంగాను పుణ్యాత్మల మీద ఒక రకంగా ఇవ్వడు కదా. కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క అంటే చంద్రుడు మనఃకారకుడు, చంద్రుడిని ఏమంటామంటే మనఃకారకుడు అంటాము. అట్లే అంగారకుడు ఈ ఎముకలకు సంబంధించి మన మానవ శరీరంలో ఎముకలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి ఏవైతే ఇట్లా జరుగుతున్నాయో అంగారకుడు బాగలేదు. ఆ అంగారకుడు ఏంటంటే ఈ ఎముకలకు సంబంధించినటువంటి యొక్క అధిష్టాన దేవత అనమాట. అంటే వీళ్ళందరూ ఎట్లా వస్తారంటే మనకి ఇప్పుడు బయట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంటు ఎలా అయితే ఉన్నాయో ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క అధిపతి అనమాట. అట్లనే శుక్రుడు ఈయన కళత్రకారకుడు, అంటే భార్యకు భర్త స్థానం, భర్తకు భార్య. మా అబ్బాయికి ఎన్నాళ్ళున్నా పెళ్లి కావట్లేదండి, మా అమ్మాయికి ఎన్నాళ్ళున్నా పెళ్లి కావట్లేదండి. పెళ్లి కావట్లేదు అంటే ఏమిటి? శుక్రుడు బాగలేడు. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి యొక్క శాంతి చేసినట్టయితే ఆ యొక్క కళత్ర స్థానము అంటారనమాట. భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అంటే ఆ యొక్క కళత్ర స్థానం బాగలేదు, అంటే ఈ శుక్రుడు కళత్ర స్థానానికి సంబంధించినవాడు. తర్వాత చివరిగా శనిగ్రహం టోటల్ బాడీకి అధిష్టాన దేవత. శనేశ్వరుడు ప్రాణప్రదాత అనమాట. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని రక్షిస్తాడు. ఆ శనేశ్వర గ్రహానికి ఇచ్చినటువంటి యొక్క పవర్ఫుల్ అన్నమాట అది. కాబట్టి శనేశ్వరుడు శనియారిష్టి సంప్రాప్తి శని పూజాంచకారది. శని పూజ ఎందుకు చేయాలి? ప్రాణపీడోపశాంతయే, ప్రాణానికి సంబంధించిన వాడు. కాబట్టి శనీశ్వరుడు కనుక ఆరాధన చేసినట్లయితే మనకు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉంటారని చెప్తారు. కాబట్టి ఈ నవగ్రహాలన్నీ కూడా మనకు మానవులకు మనస్సుకు మంచి ఇవన్నీ మన బాడీలో పాత్రే కదా. అదే అలానే మనకు వాయువు, అలానే అగ్ని. మరి అగ్ని లేకపోతే మనమేమొచ్చే జఠరాగ్ని, మనం తిన్నటువంటి పైనుంచి వేసిన పదార్థం ఈ జఠరాగ్నిలో పచనం కాకపోతే ఏమవుతుంది? కడుపులోకి వస్తుంది, లేనిపోని బాధలు వస్తాయి. అదే మన కళ్ళు నేత్రాగ్ని అంటాము. ఆ కళ్ళు కనుక కనపడకపోతే చూడలేమన్నమాట. అలాగే నాసాగ్రం అంటే వాయువు అంటే స్మెల్ పీలుస్తాం కదా. స్మెల్ లేదనుకోండి ఇంకెట్లా వాయువు లేనట్టే కదా. కాబట్టి ఎక్కడో ఎవ్వరూ లేరు, అన్నీ మనలోనే ఉన్నారు. కాబట్టి నువ్వు చేసినటువంటి ప్రతి పుణ్యమైన పాపమైనా అందరూ నిన్ను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు అనేది మనకు వేదాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మహావిష్ణుమూర్తి దగ్గరికి పోయినప్పుడు ఎవరి వాళ్ళు చేసినటువంటి యొక్క కర్మలను బట్టి మేము శిక్ష విధిస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క ముందు వాళ్ళని తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెడతారు. అంటే ఆ యొక్క తప్పు ఎంతది, చిన్నదా పెద్దదా, దాన్ని బట్టి వాళ్ళు శిక్ష వేసినట్టే మనం చేసినటువంటి యొక్క పాపాలకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యలో మనకు అక్టోబర్ 2 గాంధీ జయంతి కొంతమంది రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాడి యొక్క శిక్షణ బాగా ఉంటే ఫ్రీగా రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి ఆ యొక్క భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే నా యొక్క నామస్మరణ ఎక్కడైతే భగవద్ ధ్యానం జరుగుతుందో, ఎక్కడైతే పూజలు జరుగుతుంటాయో, ఎక్కడైతే అతిథి అభ్యాగతి ఉంటుందో అందరికీ కూడాను నేను కొంతవరకు వాళ్ళు చేసినటువంటి పాపకర్మలను కొంతవరకు తీసివేయిస్తాను. ఎలా తీసివేస్తానంటే వాళ్ళు భక్తి మార్గంతో ఉంటే, మనస్సు నిశ్చలంగా చేసుకుంటే నేను వాళ్ళు చేసుకున్న పాపకర్మలు అంటే 90% పాపాలు చేస్తే ఒక 20% 30% చేస్తాను. కానీ వాళ్ళు చేసుకున్న దాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు మనం పోతున్నాము, రోడ్డు మీద పోతున్నాము, అప్రమత్తం గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని మీద కంటే ఆయన కూడా ఏం చేయలేడు. మనం పరీక్షలు చదవకుండా ఇట్ల కింద పుస్తకం పెట్టుకొని పోయి రేపొద్దు తల్లో ఎక్కుతుంది అని చెప్పేసి రాస్తానంటే ఆయన కూడా ఏం చేయలేడు. కాబట్టి నువ్వు కష్టపడాలి. సర్వాయ షడ్భాగంతో మనుష్యాణం 7 భాగాలు నువ్వు చెయ్యి, 6 భాగాలు నువ్వు చేస్తే సప్తమందై వచ్చిత 7వ భాగాన్ని నీకు ఫలితాన్ని ఇస్తాను అని చెప్పేసి భగవానుడు చెప్తాడు. కాబట్టి ఆ ప్రకారంగా నారాయణమూర్తి
పాలకడలతో ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భక్తి శ్రద్ధలతో నాకు కావాల్సింది ఏమిటి, అలంకరణలు ఎంత ఖర్చు పెట్టావు, ఏవి ఖర్చు పెట్టావు అని కాదు, భక్తి శ్రద్ధ ఈ రెండింటితో కనుక నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేసినట్టయితే నేను వారికి కొంతవరకు అనుగ్రహిస్తాను. ఏది ఎట్లా అనుగ్రహిస్తుంది, న్యాయ సంబంధమైన కోరిక. మన కోరికలు న్యాయ సంబంధంగా ఉండాలి, ధర్మ సంబంధంగా ఉండాలి. నాకు నేను కష్టపడాలి, చదవాలి, పరీక్ష రాయాలి, పాస్ కావాలి అనేది న్యాయ సంబంధమైన కోరిక. లేదు నేను చదవను, నేను పక్క వాళ్ళలో కాపీ కొడతాను, కానీ నేను వాడికన్నా ఫస్ట్ క్లాస్ రావాలని అనుకోవటం అసంబంధమైనటువంటి కోరిక. కాబట్టి న్యాయ సంబంధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా నా యొక్క స్మరణ వల్ల తెలియచేస్తాను అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క నారద మహాముని సత్యనారాయణ స్వామి, నాయన నీ పూజ ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి యొక్క విషయాన్ని ఆయన అడగడం జరిగింది. ఇప్పుడు నారాయణమూర్తి ఆయన ఎవరైనా చేయవచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అవన్నీ ఆయన కూడా ఆ యొక్క చేయవచ్చును. సమయము నిర్ణీత సమయము అని లేదు. ఆకామ ఈ 12 నెలల్లో ఎప్పుడైనా కూడా మనస్ఫూర్తిగా చేయవచ్చు. ఎలా చేయాలి, యథాశక్తిగా చేయాలి. వాళ్లకు నేను ఎంత ఇచ్చానో అంత పెట్టి యథాశక్తి అన్నాము, అందుకనే యథాశక్తిగా చేయాలి. మనసు నిర్మలంగా చేయాలి. భక్తి భావంతో చేసినట్టయితే వాళ్ళు కోరికన్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను నాయన అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి వారి దగ్గర నుంచి ఆ నారదుడు నమస్కారం చేసుకొని చాలా సంతోషం, స్వామి ఈ యొక్క భూలోకంలో మానవులకు కొంత నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చావు, అంటే కొంత అమెండ్మెంట్ ఇచ్చావు అని చెప్పేసి నమస్కారం చేసుకొని ఆ ముల్లోకాలు తిరుగుతూ కూడాను అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందరికీ చెప్తున్నాడు, అయ్యా మీరు చక్కగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది, దాన్ని మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి అని చెప్పేసి అందరితో చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని ఈ యొక్క నారద మహాముని ఆయన చెప్పినటువంటి యొక్క విషయాన్ని సూత పౌరాణికుడు శౌనకాది మహాములకు 1వ అధ్యాయం కింద నైమిషారణ్యంలో కూర్చోబెట్టుకొని ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. జై బోలో రమాసహిత సత్యనారాయణ స్వామి రాజ్కి. దగ్గరికి వచ్చి అక్షత వేయండి. ఒక్క కొబ్బరికాయ కొట్టండి, ధూపం దీపం నైవేద్యం ఈ దగ్గర ఉంది కదా, లేకపోతే 5 లాస్ట్కి వేస్తారా? మరి అప్పటిదాకా పట్టుకోగలరా? మా ధూపం దీపం నైవేద్యం కొద్దిగా దీపం చూపించండి, తర్వాత దీపానికి నమస్కారం.